మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోనే ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి నెల 15న ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. మందమర్రి శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ జి శేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, నాయకులు గండ్ల సమయ్య బ్రిడ్జి ప్రారంభోత్సవ పనులు సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల పాటు ఎదురు చూస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తయి వాహనదారులు కష్టాలు తీరాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్న రైల్వే బ్రిడ్జ్ ఎమ్మెల్యే చెన్నూరు వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ 2024లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామకృష్ణపూర్ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఏడాదిన్నర కాలంలో పూర్తి చేసి దశాబ్ద కాలంగా నిరీక్షిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 4 దశాబ్దాల కల క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని 2024లో ఎలక్షన్ సమయంలో రామకృష్ణపూర్ ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఆనాడు 2011 లోపల క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేపించి రైల్వే వంతెన నిర్మాణం చేసిన తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైపోయి అసంపూర్తిగా ఉన్నటువంటి తరుణం లోపల వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏఈ గారితో, డిఈ గారితో, R&B ఎస్సీ గారులతో మాట్లాడి, కాంట్రాక్టర్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమ్రు ఎవరైతే ఈ యొక్క అలైన్మెంట్ని మార్చడం వల్ల జాప్యం జరిగిందో ఆ జాప్యం వల్ల భూమిని కోల్పోయినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి కాంపెన్సేషన్ ఇప్పించి కాంట్రాక్టర్కి వారు నిర్మించినటువంటి పనులకు డబ్బును ఇప్పించేసి త్వరితగతిన మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామకృష్ణ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం. రామకృష్ణపూర్ ప్రజలారా 15వ తారీఖు ఉదయం 10:30 గౌరవ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణపూర్ ప్రజలు, అదేవిధంగా వ్యాపార సంఘాలు, కుల సంఘాల పెద్దలు, కుల సంఘాలు, అదేవిధంగా ఆర్పీలు, డ్వాక్రా యూనియన్లు కావచ్చు, ప్రముఖులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క మహోత్సవానికి హాజరై రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు, అదేవిధంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ వార్డుల సభ్యులకు, ప్రజలకు, వీరితో పాటు మందమర్రి మున్సిపల్, చిర్రగుట్ట, మామిడిగట్టు, పొన్నారము, అందులపేట, వెంకటాపూర్ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక శుభవార్త ఏంటంటే గౌరవనీయులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి వారసులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో 2011లో ఆ రోజు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచిర్యాల ప్రాంతాలకు పోవాలంటే రైల్వే గేట్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా కష్టనష్టాలకు పోతున్న ఉద్దేశంతో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఈ క్యాతన్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది. తీసుకురావడం జరుగుతున్నప్పుడు కూడా ఉద్యమకారుడిగా ఆయన ముందు జరుగుతున్నాయి.